ఏపీలో రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కేంద్రంతో మాట్లాడుతుంది. దీనిలో భాగంగా రైతులు పండిస్తున్న వాణిజ్య ఉత్పత్తులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు భేటీ జరిగింది. ఏపీలోని వివిధ అంశాలపై సీఎం కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గినందున ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. పొగాకు కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేస్తోందని, టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను లంచ్ మీటింగ్లో సీఎం చంద్రబాబు కోరారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్ కు సీఎం నివేదించారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఏపీలో పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మరోవైపు ఏపీలో ప్రధాన రంగమైన ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీ ఫుడ్ పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని అన్నారు. ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇక మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని సీఎం చంద్రబాబు కోరారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్ కు చెప్పిన సీఎం చంద్రబాబు తన విజ్ఞప్తులను ఓ లేఖ రూపంలో కేంద్ర మంత్రికి అందించారు. ఏపీ రాజకీయాలు పొగాకు కొనుగోళ్ల చుట్టూ తిరుగుతుండటంతో కేంద్ర మంత్రితో సీఎం మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. We have a problem of excess production and I have asked the tobacco board to sensitize the farmers, to inform the farmers that they have to stop this excess production, because of which prices of tobacco are falling and we may not be able to sustain these high prices unless everybody restricts the production to the approved capacity. సీఎం చంద్రబాబు కోరిన పంటల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది.